మీ తల్లిదండ్రుల చరిత్రను చూడు. మీ తల్లిదండ్రుల చరిత్ర తెలుసా? తెలీదు. నీకేం తెలుసు? బయట రూమర్స్ ఉన్నాయేమో, నీకు తెలియదేమో. నువ్వంటావు మా మమ్మీ మంచిది, మా డాడీ అవును, ఎవరికన్నా మంచిదే. ఎవరి మమ్మీ మంచిది కాదు, ఎవరి డాడీ మంచిది కాదు. వ్యభిచార తల్లికి కూడా బిడ్డకి ప్రేమ, తల్లి అనే ప్రేమ. ఎవడు కాదంటాడు? అంతే కదా. త్రాగుబోతు తండ్రి ఉన్నా కూడా బిడ్డకి నాన్నంటే ప్రేమ, మా నాన్న అంటాడు. సో బట్ దెన్ కమ్ టు ద రియాలిటీ. వాట్ ఈస్ యువర్ ఫాదర్స్, మదర్స్ బ్యాక్గ్రౌండ్? హ్యావ్ యు ఎవర్ నోన్? మీ తాత చరిత్ర ఏంటి? నాకైతే మా తాత 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 వరకు తెలుసు, రెండు వైపుల్లో ఉంటాయి. నేను రక్షించబడినప్పుడు కూర్చొని అనలైజ్ చేశాను, అందరిని ఎంక్వైరీ చేశాను, మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాను. ఫ్యామిలీ చెప్తాం మాత్రం కాదు, ఊళ్ళో వెళ్ళినప్పుడు ఊళ్ళో ఉంటారు చూడు, వాళ్ళు చెప్తారు. అసలే నువ్వు చెప్పుకో, వీళ్ళు చెప్పుకుంటాం కాదు. అవునా కదా? బిడ్డలు, సహోదరులు, వాళ్ళు సొంతం చెప్తున్నారు, రక్త సంబంధంగా చుట్టూన్న వాళ్ళు చెప్తారు చూడు, వాళ్ళు చెప్తారు కరెక్ట్ డీటెయిల్స్. ఎందుకంటే తల్లులు కప్పుతారుగా, వాళ్ళ దోషాలను కప్పుకుంటారుగా. ఈరోజు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు చెప్తున్నాను, యవనస్తులు కూడా చెప్తున్నాను, రేపు తల్లిదండ్రులు అవుతారు. కాబట్టి నీ జీవితం పైన ఉన్న దోషము, నువ్వు చేసిన అక్రమ కార్యాలు, నువ్వు జరిగించిన దేవుని విరోధంగా చేసి నీ బిడ్డల మీద ఆ దోషం వస్తుందని నీవు గ్రహించినట్లయితే నీ బిడ్డలకు తెలియజేయి. నీ బిడ్డలకు తెలియజేయి. మా తాతగారు నేరుగా నాకు తెలియజేశారు. ఆ యాస్ట్ ఆయనకు అప్పలే. మా నాన్నగారు ఆయన మరణ పడకుండా ఉన్నప్పుడు ఎక్కువ సమయం నేను గడిపాను ఆయనతో, ఎక్కువ సమయం ఆయనతో గడిపాను. ఎన్నో విషయాలు మాట్లాడాను, ఎన్నో విషయాలు తెలియజేశారు, ఎన్నో విషయాలు ఓపెన్గా చెప్పారు. మరణ పడకలో ఆయన చెప్పాడు, అయ్యా వీటి గురించి ప్రార్థన చేయండి, మీ పిల్లల మీద రాకూడదు, ఇది మీ తరంలో రాకూడదు, నేను ఇలా బ్రతికాను, ఇది మీ మీదకి రాకూడదు. అందుకని బైబిల్ ఒక ప్రాసెస్ వస్తుంది, ద ప్రాసెస్ ఆఫ్ రెనౌన్సింగ్. ఏంటి ఆ మాట గట్టిగా చెప్పండి? రెనౌన్సింగ్. దేవుడు అంటాడు, బైబిల్ చాలా స్పష్టంగా ఉంటుంది, మీ ఎవరినో ఒక వ్యక్తి శాపం చేసినప్పుడు లేకపోతే పాపం చేసినప్పుడు ఆ వ్యక్తికి వచ్చి శాపము, దోషము 3-4 తరాల మీద అన్నప్పుడు ఆ తరాలు ఫాలో అవుతా మధ్యలో ఒక వ్యక్తి మీదకి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి కానీ ఈ పాపంలో నేను అంగీకరించాను, ఈ శాపంలో నేను అంగీకరించాను, దీంట్లో నేను పొందను, మా తాత చేసింది తప్పో, రైట్ కాదు, తప్పో, నేను నా మార్గాన్ని మార్చుకుంటున్నా, నా బ్రతుకుని మార్చుకుంటున్నా, నేను నీతి పనులు చేస్తా, నేను సరిగా బ్రతుకుతా. ఇది పాత నిబంధనలో. నూతన నిబంధనలో క్రీస్తు, నేను క్రీస్తులోకి వస్తున్నా. ఐ రినౌన్స్ అంటే దేవుడు న్యాయవంతుడంట, జాలి కలిగిన దేవుడంట, ఆ దోషాన్ని నీ మీద రానోడంట. కానీ ఈరోజు చాలామంది దే హ్యావ్ నాట్ అనలైజ్డ్, దే హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్, దే హ్యావ్ నాట్ కన్ఫెస్డ్ అండ్ యూ డోంట్ ఈవెన్ నో. అవసరాన్ని నువ్వు కావాలంటే రిజెక్ట్ చేస్తున్నావు నిజాన్ని. ఆ శాపం ఎక్కడ వెంటాడుతుంది? నువ్వు రిజెక్ట్ చేసినంత మాత్రాన శాపం నీ దగ్గర నుంచి దాటిపోతుందా? అదే అంటున్నాను. లుక్ అట్ ద ప్యాటర్న్స్ అరౌండ్. కుటుంబాన్ని చూడు, నీలో చూడు, చుట్టూ ఉన్న వాళ్ళని చూడు, మీ ఎంక్వైరీ చేయి, అనుకుని చూడండి. లెట్స్ కీప్ దిస్ స్ట్రైట్. ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. చెప్పా చేయకుండా స్త్రీని వదిలిసిపోయి ఇంకొక స్త్రీని చూసి ప్రేమలో పడి కాలు పట్టి, అది పట్టి, ఇది పట్టి మొత్తానికి సంపాదించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ప్రేమలో పడ్డారు, ఇద్దరు పిల్లలు కన్నారు, ఇద్దరు క్షమాపణ అడిగారు, దేవుని క్షమాపణ అడిగారు. ఇప్పుడు చెప్పాలి, ఒక స్త్రీకి చేసిన అన్యాయం, ఆ కుటుంబానికి చేసిన అన్యాయం దేవుడు అట్లా వదిలేస్తాడా? నేను క్షమిస్తాడేమో. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే నీకు క్షమాపణ ఉంది, పరిణామాలు ఉన్నాయిగా, కాన్సిక్వెన్సెస్ ఆర్ దేర్ కదా. నువ్వు చేసిన అన్యాయం కదా. భర్త ద్వారా విడబడి అన్యాయం చేయబడిన స్త్రీ పక్షాన్ని ఎవరు ఉంటానన్నారు దేవుడు? నేను ఉంటానన్నాడు, నేను న్యాయం జరిగిస్తున్నాడు. ఆయన న్యాయవంతుడుగా, ఆ కుటుంబానికి న్యాయం జరగాలిగా.
ఆమెకు వెంటనే జరగలేదేమో, న్యాయం మాత్రం తప్పని చేస్తుంది. దేవుడు ఎప్పుడు టైమింగ్ చూస్తాడంట, కంగారు పడ్డంట, చిన్న దెబ్బలు తోతలడంట. అందుకని పరిణామాలు ఎప్పుడు తర్వాత వస్తాయి, వెంటనే రావు. ఈరోజు చాలామంది కూడా కృప ఉందనుకుంటూ వెచ్చలవిడి జీవితాన్ని జీవించి దేవుడు క్షమిస్తాలే అనుకుంటున్నాం. పరిణామాలను జాగ్రత్త. ఇప్పుడు అడుగుతా, వీళ్ళు దేవా నన్ను క్షమించు అనేసారు, దేవుడు క్షమించాడు. ఇప్పుడు బిడ్డల మీదకి ఆ కాన్సిక్వెన్సెస్ వస్తారు కదా. అంటే అపవాదికి ఆ రైట్ ఉంది కదా. ఈ తండ్రి ఏదైతే చేశాడో, ఈ తండ్రి ఆ కుటుంబానికి ఏదైతే చేశాడో, అనేక సార్లు చూడండి, గో టెస్ట్ ఇట్. అదే కాన్సిక్వెన్సెస్ సొంత బిడ్డలకు వస్తుంది చూస్తాం. నువ్వు ఏదైతే అన్యాయం చేస్తావు అదే అన్యాయం జరుగుతుంది చూస్తాను నీ బిడ్డకి. అంత మాత్రం కాదు, ఏ విషయంలో అయితే నువ్వు జారావో, ఏ విషయంలో అయితే ఈ స్త్రీ చేసిందో అదే క్యారెక్టర్స్, బుద్ధులు, మనం అంటాం కదా బుద్ధులు, ఎక్కడ నుండి వచ్చాయి? ఈ బైబిల్ మొత్తంలో చూడండి, బుద్ధులు చూసి నేర్చుకున్నాయి మాత్రం కాదు, అంటే ఎలాంటి పాపములు చూడక కూడా నేర్చుకున్నాయి. అబ్రహాము సారాని పోగొట్టుకుంటాను అనుకున్నప్పుడు, రాజు వచ్చింది అడిగినప్పుడు, తీసుకెళ్ళినప్పుడు ఏమన్నాడు? అక్కడికి వెళ్ళేటప్పటికి వెళ్ళే ముందు ఏమన్నాడు? నన్ను చంపేస్తారేమో, నువ్వు నా చెల్లివని చెప్పు, భార్య అని చెప్పద్దు. సరే, అబ్రహాం చెప్పాడు, అయిపోయింది. అప్పటికి ఇస్సాకు ఉన్నాడా? అస్సలు లేడు. అప్పటికి ఇస్సాకు పుట్టలే. ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు రెబెకాతో పెళ్ళయింది. ఇస్సాకు కూడా రెబెకా దగ్గర అదే మాట చెప్తాను చూస్తాం. నువ్వు నా భార్య అని చెప్పొద్దు, నువ్వు నా చెల్లి అని చెప్పు. అబ్రహాం 2 సార్లు చెప్తే ఈయన ఒకసారైనా చెప్పాడు. బట్ దెన్ చూసి నేర్చుకున్నారా? ద కర్స్ ఇస్ ఫాలోయింగ్ రిపీటెడ్ థింగ్స్. ఎక్కడైతే లూప్ హోల్ ఉందో అదే, ఏ రీతికి అయితే అనుకుని చూడండి, అబ్రహాము తన భార్యను పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు అబద్ధముతో. దేవుడు జోక్యము చేసుకుండకపోతే ఆ రాజు చేయి పెట్టినోడు ఆగిఉంటాడా? చేయి పెట్టబోయేవాడు ఆగిఉంటాడా? రాజభవనంలో పోయి ఎవడన్నా ఆపగలడు? దేవుడు కాకపోతే. దేవుడు అన్నాడు, చేయి పెట్టావా చచ్చిన కుక్కలా పడతారు అన్నాడు. సింపుల్. ఆ భయానికే కదా వదిలేడు. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను నెరవేరుస్తానికి కొరకు దేవుడు ఇంటర్వ్యూ చేశాడు. దేవుడు కానీ నేను ఇంటర్వ్యూ చేయి ఉండకపోతే అయిపోయి ఉండదు. ఈయన అక్కడ నుండి భయంతో పారిపోయి ఉండేవాడేమో, వేరే ఎవరన్నా పెళ్లి చేసుకుని ఉండేవాడేమో. ఇస్సాకు దగ్గర చూస్తాం, ఏ లోపమైతే, పాపమైతే, తప్పు అయితే తండ్రి చేశాడో అదే కుమారుడు చేస్తాం. యు సీ, దట్ ఈస్ హౌ డెవిల్ విల్ టెంప్ట్. తండ్రులు చేసిన, కుటుంబాల్లో జరిగిన, తల్లులు జరిగిన అదే పాపం ఈ జనరేషన్లో ఈ వీక్నెస్ ఉంది. సో కాబట్టి ఇదే వీక్నెస్, ఇదే అటెంప్ట్, ఇదే దెబ్బ. ఎందుకంటే దీంట్లో లీగల్ రైట్ ఉంది, నాకు అటాక్ చేస్తాం అంటాడు అపవాది. ఎందుకంటే ఆ దోషాన్ని బట్టి లీగల్ రైట్ వస్తుంది కదా. సో ఈ జనరేషనల్ కర్సెస్ చూసినప్పుడు కొంతమంది జీవితంలో ఎందుకు నాకు ఇది అంటారు. కొన్నిసార్లు నువ్వు చేసేది కాదు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు కడగబడ్డావు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. నీవు ఇంకొక వ్యక్తి భార్య అయిన తర్వాత, లేకపోతే ఇంకొక వ్యక్తి భర్త అయిన తర్వాత, యు సీ యు ఆర్ బికమింగ్, ఆ నిబంధనలోకి వెళ్ళినప్పటికీ యు ఆర్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. కానీ ఈ దయ్యాలు దే విల్ ట్రై టు అటాక్. ఎందుకంటే లీగల్ రైట్ ఉంది, నేను శోధిస్తాను చూస్తాయి. ఆ శోధన పడతావా నిలబడతావా చాయిస్ నీది. ఐమ్ బీయింగ్ వెరీ స్ట్రైట్, ద చాయిస్ ఇస్ యువర్స్. అందుకని దేవుడు ఎప్పుడు అంటున్నాడు, చాయిస్ నీది, నిర్ణయించు. కానీ ఏదైనా చాయిస్ చేస్తానికి ఫస్ట్ వెలుగు ఉండాలి, జ్ఞానం ఉండాలి. వాట్ ఈస్ ద ట్రూత్? సత్యం ఏంటి? ఈరోజు చాలామంది అండి, వారు అనుభవిస్తున్న బాధలు, వారికి అనుభవిస్తున్న శాపాలు, వారు జీవితంలో కలుగుతున్న కార్యాలు, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు. దేవుడు అన్యాయం చేయడు, దేవుడు న్యాయవంతుడు. సో చాలామంది జీవితంలో ఈ తరాల దోషాలు, ఇంకా బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గెహజీ ఏం చేశాడు? ఆ రథం వెనకాల పరిగెత్తాడంట, నయమాన దగ్గర నుంచి కోరుకున్నాడంట, బంగారం, బట్టలు, ఆ రోప్స్ అన్నీ తీసుకున్నాడంట, అన్నీ చక్కగా పెట్టుకుని వచ్చి
నిలబడుతున్నాడంటే ఏలియా దగ్గర ఏం తెలియనట్టు. నీ దాసుడు ఎక్కడ పోయాను, ఇక్కడ గ్యాజీ ఎక్కడ పోయావంట, ఎక్కడ పోలే ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు ఏలియా, నా ఆత్మ నీతో కూడా రాలేదా? కానీ అక్కడ అంటాడు, నీకు నీ తరానికి కుష్ఠిరోగం. తన తరం ఏం చేసింది, తనను బట్టి తన తరమంతా కుష్ఠిరోగం. మామూలుగా అంటారు కుష్ఠిరోగం అన్న వ్యాధి, కొన్ని థియాలజిస్ట్స్ అంటారు కుష్ఠిరోగం అన్న వ్యాధి గెహజీతోనే ప్రారంభమైందేమో. ఎందుకంటే తన తరముకి ఆ వ్యాధి అట్లా పంచుతూ వచ్చాడేమో. ఒక్క వ్యక్తి చేసిన కార్యాన్ని బట్టి నయమాన్ని విడిచిన ఆ కుష్ఠిరోగం ఈ తరమంతా వచ్చిందేమో. యు సీ, యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. నిన్ను బట్టి నీ తరాలు సీ దట్ ఈస్ వేర్ ఐ సే సెల్ఫిష్ డిజైర్స్, నీ స్వార్థం. అపవాది అట్లే మ్యానిపులేట్ చేస్తాడు. నేను ఎట్లా పెడతాడంటే ఎమోషనల్ స్టేట్లో పెడతాడు. ఎమోషనల్ స్టేట్లో ఉద్రేకాల్లో పెట్టి నీ కారణాలు గ్రహింపనవాడు నీ చుట్టూ అన్ని చేసుకుంటూ వచ్చేస్తాడు. నువ్వు గ్రహించేటప్పటికి ఇట్ మే బి టూ లేట్. దాని పరిణామాలు అనుభవిస్తూ ఉంటావేమో. పరిణామాలు వచ్చిన తర్వాత పరిణామాలు దాటిపోగలవా? దాటిపోవో. బైబిల్లో క్లియర్గా ఉంటుంది, దావీదో నేను నేను క్షమించానేమో కానీ నీ ఇంటి పైన నుండి నా ఖడ్గం దాటిపోదు. దేవుని హృదయానుసారమైన వ్యక్తి, తను చేసిన పాపం దేవుడు అంటాడు. ఆ మాట ఒకసారి చూద్దామండి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10-12 వచనాలు చదువుదామండి. 2 సమూయేలు గ్రంథము నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాటను ఆలకించుము. ఇందాక చెప్పాను కదా ఉదాహరణ, నువ్వు చేసిన అన్యాయాన్ని బట్టి, నువ్వు ఆ కుటుంబానికి జరిగించిన ద్రోహాన్ని బట్టి, నువ్వు ఉరియా భార్యని తెచ్చుకుని తను చేసిన కార్యాన్ని బట్టి ఏమంటున్నాడు దేవుడు చూడండి. ఇప్పుడు క్లియర్గా ఏనండి, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి అంటే దేవుడు శపిస్తున్నాడా? పరిణామాలు చెప్తున్నాడు. ఇదిగో నువ్వు చూస్ చేసుకున్న దానికి నీకు వచ్చే పరిణామాలు. ఇప్పుడు కొత్తగా నేను శపిస్తలే, నీకు వచ్చే పరిణామాలు నీకు తెలియజేస్తున్నాను. నీకు జరగబోయేది నీకు తెలియజేస్తున్నాను. నిన్ను శపించాలని నాకు ఇష్టం లేదు దావీదు. నువ్వు నా హృదయాచారమైన వ్యక్తివి, నువ్వు నన్ను ప్రేమిస్తున్న వ్యక్తివి, నువ్వు నన్ను ఆరాధిస్తున్న వ్యక్తివి, నువ్వు నా కొరకు బ్రతకాలని ఆశపడిన వ్యక్తివి. కానీ నువ్వు చేసిన తప్పుకి నువ్వు నాకు ఏదో ప్రేమిస్తున్నావు, నాకు ఫేవర్ అని ఇవన్నీ నేను కొట్టేయలేను. ఐఎమ్ నాట్ ఫేర్, ఐఎమ్ జస్ట్. అందుకని ఎప్పుడు అంటాను, గాడ్ ఈజ్ నాట్ ఫేర్. డోంట్ సే గాడ్ ఈజ్ నాట్ ఫేర్. గాడ్ ఈజ్ ఆల్వేస్ జస్ట్. ఆయన న్యాయవంతుడు. ఉరియాకి నువ్వు చేసిన కార్యాన్ని బట్టి, ఉరియా భార్యని తెచ్చుకున్న దాన్ని బట్టి ఏమంటున్నాడు, నీ ఇంట్లో ఏం జరుగుతుందంట? యుద్ధం. కంటిన్యూ ప్లీజ్. నా మాటను ఆలకించుము. యెహోవా నాకు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయమును పుట్టింతును. ఏంటంట? నీ ఇంట్లో ఉండే వస్తుంది, ఎక్కడ ఉండే కాదు. నెక్స్ట్ ఏమంటాడు చూడండి, నువ్వు చూచుచూ ఉండగానే నేను నీ భార్యలను తీసి. ఏంటి? నువ్వు ఏదైతే చేసావో అదే. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఏ తప్పు చేస్తున్నావు అక్కడే లీగల్ రైట్. అపవాది కావనే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. కావనే నువ్వు ఏదైతే చేసావో దేవుడు శపించాలని ఆశపడతలే, దావీదు భార్యలను పాడు చేయాలని ఆశపడతలే. కానీ దావీదు కాన్సిక్వెన్సెస్, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఏమంటున్నాడు చూడండి అక్కడ, నీ చెరువునే వారికి అప్పగించదను, నీ భార్యలు నేను అప్పచెప్తాను, వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ, రహస్యంగా చేసావు కానీ ఇశ్రాయేల్ అందరూ చూచుచూ ఉండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. ఈ మాటలు చదివేటప్పుడు దేవునికి జాలి లేదా? దేవునికి ప్రేమ లేదా? దేవుడు ఎందుకు ఇంత అసహ్యం చేయిస్తున్నాడు? నేను అప్పచెప్తానంటాడు. దేవుడు అప్పచెప్తాను రైట్. ఏమేస్తున్నాడు తెలుసా? నీకేసిన కంచె తెస్తాడా, నిన్ను కాపాడా, నీ భార్యని కాపాడా, నీ కుటుంబాన్ని కాపాడా. కానీ నువ్వు చేసిన దానికి పరిణామాలు అనుభవించాలి. ఐలెట్కు అప్పచెప్తున్నా, ఇంకా వదులుస్తున్నా, జరగబోయేది చూడు. నువ్వు రహస్యంగా చేసింది బహిరంగంగా అందరూ ఎవరు చేశారు? కొడుకు. ఎవరు చేశారు? కొడుకు. హౌ డేంజరస్. ఎందుకు కొడుకే చేశాడు? బయట ఉండేది చాలా ఆ శాపం.
యు సీ దట్ డేంజరస్ ఇట్ ఇస్. మనం జాగ్రత్తగా ఉండాలి మన జీవిత పరిణామాలు. అదే సమయంలో మన కుటుంబంలో ఉన్నది మన మీదకి వస్తుందా, నీ మీదకి వస్తుందా? మేబీ నీ కుటుంబంలో ఒక్కొక్క రౌండ్ వేసుకుని వచ్చిందేమో, ఇప్పుడు నీ టర్న్ ఏమో. నువ్వు ఆ శోధనలు అంటూ అది గ్రహించక వేరేతో చూస్తున్నావేమో. దేవుడు బయలుపరుస్తున్నాడు. గాడ్ ఇస్ బీయింగ్ వెరీ క్లియర్. అది నీ మీదకి వస్తుంది. నువ్వు గ్రహించి అక్కడ బ్రేక్ చేసావా, తగ్గించుకున్నావా, ప్రభు పాదాలు పట్టుకున్నావా, కృప అనుగ్రహిస్తాడు. లేదా గర్వముతో వారిని వీరిని చేతులు చూపిస్తున్నావా, పరిణామాలు అనిపిస్తావు. సో ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ హియర్. దేవుడు బెత్షెబాకు అన్యాయం చేయలే. తన కుమారుడు రాజేయుడు. ఎవరది? సొలొమోను. బైబిల్లో చూసినప్పుడు అండి, ఈ శాపాలు ఎలాగ వెంటాడతాయంటే ఒకరు చేసిన దాన్ని బట్టి వారి తరములో ఆ బాధ, ఆ వేదన, ఆ దుష్కార్యాలు చూసి బైబిల్లో ఉంటుంది. యాకోబు తల్లి, యాకోబు మామ, వారి బుద్ధులు అదే. కొడుకుకి ఏం బుద్ధులు వచ్చాయి? అదే బుద్ధులు మోసం చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఆ తల్లి బిడ్డకి ఏం నేర్పించింది? ఓరా మీ అన్న వస్తున్నాడు, వస్తానికి ముందే మీ నాన్న అడిగింది, నువ్వు చేసిన ఆశీర్వాదాలు తీసుకుని పో. ఏం తల్లి ఇది? నిజంగా ఏ రకమైన తల్లి ఇది? అరే రెబెక్కా గురించి మాట్లాడుతున్నాం మనం. దేవుడు చూపించిన స్త్రీ గురించి మాట్లాడుతున్నాం మనం. దేవుడు ఇస్సాకుకి భారీగా కోరుకున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాం మనం. దేవుని చిత్తం కాదా? దేవుని చిత్తమే. కానీ బుద్ధులు అనేది లోపల ఉంది. అది సరిదిద్దుకోకపోతే నీ శాపం నీ బిడ్డల మీద తీసుకొస్తున్నావు. దేవుని చిత్తమే, దేవుని చిత్తం కాదని చెప్పట్లే. అయితే దేవుని చిత్తం కాదా? అయితే ఈ మనిషి తప్ప ఎవడు రైట్ లేడు. అవునా కదా? ఎవడు రైట్? అందరు పడినోలే, అందరి మీద శాపాలే వెళ్తున్నాయి. కానీ ఎవడైతే క్రీస్తు రక్తంలో కడుక్కుని పరీక్షించుకుని మెడిసిన్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటాడో హీఈస్ డెలివర్డ్. అది కాకుండా నాకు ఇంతే అంటే పోతూనే ఉంటావు. వస్తుంది డయాబెటిక్స్, వస్తుంది. ఉందా మీ నాన్నకు, ఉందా మీ అమ్మకు, ఉందా మీ ఫ్యామిలీ, అందరికి ఉందని చెప్పు. రైట్ అనుభవించిపోతా. అది సపరేట్ చేస్తాను. టెంపరీ టాబ్లెట్లు వేసుకో. పర్మనెంట్ రెడీ ఏమీ లేదు. జీవిత విధానాన్ని మార్చుకున్నా బ్రతుకుతూ, లేదా ఇట్లా